షణ్ముఖ్ గారు నిజంగా వివాహ భోజనంబు లాగుంది. సో హ్యాపీ, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అండ్ మీరు ఏదో ఇందాక బీన్స్ తింటా అన్నారు రైస్ తో కలిపి, అండ్ నాకు కూడా స్పెషల్ గా బీన్స్ తో కలిపి చపాతీ ప్రిపేర్ చేస్తా అన్నారు. సో నేను వచ్చిన డిఫరెన్స్ చూస్తాను. చాలా మంది వైట్ రైస్ ఎక్కువ పోర్షన్ పెట్టేసుకొని ఉన్నంతలో కొంచెం కర్రీస్, సాంబారు, రసం తింటారు. సో నేనేం చేస్తానంటే ఇది 80 grams ఆఫ్ బీన్స్ మ్యామ్. నేను ఉడకబెట్టేసాను అనమాట. 15-20 బాయిల్ చేశాను. 15-20 minutes ఉడకబెట్టేసాను. నేను ఉడకబెట్టిన తర్వాత ఫిల్టర్ చేస్తే ఈ వాటర్ వచ్చిందనమాట. నేను తాగాలనుకుంటే మధ్యలో ఇన్ కేస్ తాగాలనుకుంటే తాగుతాను వాటర్. ఇది కూడా ఎనర్జీ డ్రింక్ లాగా అనమాట. సో ఇందులో మనకి ఇది ఒక 80 grams బీన్స్లో మనకు 20 grams వరకు ప్రోటీన్ వస్తుంది. ఈజీలీ డైజెస్టిబుల్ ప్రోటీన్. ఎందుకంటే మనం 12 గంటలు నానబెట్టాము. దాని తర్వాత ఒక 10-12 hours వదిలేసాను, స్ప్రౌటింగ్ వచ్చేసింది. దీనిలో దిస్ ఇస్ కన్సిడర్స్ లైవ్ ఫుడ్. దీంట్లో 10 grams వరకు ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను బేస్ ఫుడ్ లాగా తీసుకుంటాను. ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇందులో ఉంది 60-70% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ వైట్ రైస్ బదులు నేను ఇది ఒక బేస్ ఫుడ్ లాగా ఇది వాడతాను అనమాట. సో నేనేం చేసుకుంటానంటే వైట్ రైస్ ఇంత ఒక 1 spoon తీసుకొని ఇందులో కలిపేస్తాను, మిక్స్ చేస్తా. కొంచెం ఇలా కలిపేసుకుంటాను. నేను కలిపేసేసుకొని ఇక నాకు నచ్చిన విధంగా ఇలా నేను హ్యాండ్ తీసుకొని తింటాను. సో చూస్తే మీకు చాలా పెద్ద పోర్షన్ ఆఫ్ అదే ఇది మ్యామ్. ఐఎమ్ గ్లటన్. ఐ ఈట్ వెరీ హెవీ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా ఉండదు. సో నేను మధ్యాహ్నం వచ్చేసి కుక్డ్ ఫుడ్ తీసుకుంటాను. సో ఇట్లాగా ఒక హాఫ్ పెట్టేసుకుంటాను మ్యామ్. హాఫ్ పెట్టేసుకొని ఇక ఉన్న కర్రీస్, సాంబార్స్ అన్నిటితో ఎంజాయ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఈ 80 grams ఆఫ్ బీన్స్ని నేను వేరే పాట్లో ఉడకబెట్టాను. ఉడకబెట్టేసిన తర్వాత అందులో నేను రైస్ ఎంత వేసుకున్నానో దానికి ఒక కొంచెం క్వాంటిటీ ఎక్కువ వీట్ వేసేసి నేను మీకు హై ప్రోటీన్ చపాతీ చేశా. సో ఇది ఎట్లా అంటే పగిలిపోతూ ఉంటుంది మ్యామ్, మనకి బయట పగిలిపోతూ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఇట్లా చేసి చూడడానికైతే నార్మల్ వీట్ చపాతీ లాగే ఉంది. ఇందులో మీకు అవి ఉన్నాయి అన్నమాట. మొత్తం ఒక 80 grams ఆఫ్ బీన్స్ ఉన్నాయి. ఇది మీకు 6-7 వచ్చాయి. 6-7లో మీకు ఉన్నాయి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. రోజు కూడా ఇలా 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ కర్రీస్ తింటారా? ఒక 2-3 వెరైటీస్ తీసుకుంటాను. అంటే వాటి ద్వారా కూడా ప్రోటీన్ వస్తుంది అంటారు కదా మ్యామ్. నాకు ఒక 20 grams ఆఫ్ ప్రోటీన్ దీని ద్వారా వస్తాయి. ఇవన్నిట్లలో ఒక 15-20 grams వచ్చేస్తాయి. సో మార్నింగ్ తీసుకున్న ఐటమ్స్ మళ్ళీ ఈవినింగ్ తీసుకున్న ఐటమ్స్లో 10 grams వచ్చినా కూడా ఐఎమ్ మీటింగ్ లైక్ 50-60 grams ఆఫ్ ప్రోటీన్. తక్కువ 40 grams అయితే నేను తీసుకుంటున్నాను. బీన్స్ ఎక్కువ తినే ప్రయత్నం చేయండి. 6 varieties ఆఫ్ బీన్స్. అందులో రాజ్మా ఒకటి ఉంటుంది మ్యామ్, గ్రీన్ గ్రామ్ ఒకటి, అలచందలు, బ్రౌన్ చనా, ఇంకోటి వచ్చేసి వైట్ గర్బంజో సీడ్స్ అంటారు మన చోలే బీన్స్, అండ్ ఒకటి పీనట్. అన్నీ కలిపేసి నేను ప్యాకెట్స్ లాగా చేసుకుంటాను మ్యామ్. ఒక 1 monthకి సంబంధించిన 40 ప్యాకెట్స్ వరకు వస్తాయి. ఎవ్రీడే ఒక ప్యాకెట్ పోయడం, నీళ్ళు నానబెట్టేసడం, 1.5 days ఫుడ్ ఈజ్ మై రెడీ. జస్ట్ వెరీ సింపుల్. బాయిల్ చేయడం, వాటిని తినేయడం అంతే. రైస్ బదులు అది. సో ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఒకేసారి మనం సెగ్రిగేట్ చేసుకొని ప్యాకెట్స్ చేసుకొని పెట్టేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ కన్సిడర్డ్ as ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆన్ ద ప్లానెట్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ మనం తిన్నాం. ఇప్పటిదిప్పుడు వండింది కాదు, అన్నీ నానబెట్టినవే. రైస్, బీన్స్ ఇవన్నీ, ఎక్సెప్ట్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఇక్కడికి చేసినాం అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. పర్ డే ఒక నార్మల్ పర్సన్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? 1 gram per kg మ్యామ్. అంటే ఒక 70 kgs ఉన్న పర్సన్ ఉంటే 70 grams తినాలి. బట్ మనం అంత లెబోరియస్ వర్క్ ఏం చేయం కాబట్టి ఒక 1/2 gram ప్రోటీన్ కూడా సరిపోతుంది మనకి. ఓ 35-40 grams మీట్ అవుతే ఇట్ ఈస్ లైక్ వెల్ అండ్ గుడ్. సో నేను దానికంటే ఎక్కువనే మీట్ అవుతున్నాను. ఐ బిలీవ్ సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ అ సైన్స్ మ్యామ్. సో ఆల్వేస్ నేను చట్నీతో స్టార్ట్ చేస్తా. చట్నీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ మ్యామ్. ఎందుకంటే ఇందులో అన్నీ పచ్చిగా ఉన్నప్పుడు మనం మిక్సీలో పెట్టేసి గ్రైండ్ చేస్తాం కదా, అట్లా. సో ప్లీజ్ హ్యావ్ ఇట్ మ్యామ్. సో నేను ఇది టేస్ట్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నాను, టేస్ట్ ఎలా ఉంటుంది అని. నార్మల్ వెయిట్ చపాతీలాగే ఉంది, టేస్ట్ గుడ్. ఇప్పుడు అందరూ వైట్ రైస్ తింటారు, నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది మ్యామ్. ఇప్పుడు నేను వైట్ రైస్ తిన్నట్టే ఉంది. వీఆర్ మిమికింగ్ అవర్ బ్రెయిన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీకు టేస్ట్ డిఫరెన్స్ ఏముంటుందా అవి కలపడం? నాకు అలవాటు అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈ బీన్స్ అన్నీ కొంచెం సప్పగా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కర్రీస్ ఎక్కువ తీసుకుంటాం మనం, సాంబార్ ఎక్కువ తీసుకుంటాం, రసం ఎక్కువ తీసుకుంటాం. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం తినడం వల్ల ఒక 5-6 hours వరకు ఆకలి అవ్వదు. నేను ఓన్లీ 1 lunch చేస్తాను, నాకు ఈవినింగ్ 6-7 వరకు ఆకలి అనేది ఉండదు. దెన్ వాట్ అబౌట్ డిన్నర్? డిన్నర్లో చాలా లైట్ ఫుడ్స్ తీసుకుంటాను మ్యామ్. మార్నింగ్ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఇడ్లీ, దోశ, పూరి అట్లాంటివి ఏమైనా ఉంటే ఈవినింగ్ తినేస్తాను. మేక్ షూర్ దట్ 7-7:30 మ్యాక్సిమం లోపల తినేసే ప్రయత్నం చేస్తాను మ్యామ్.
అంటే కొంతమందికి నైట్ ఒక తొందరగా డైజెషన్ అయిపోయి ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఫ్రూట్స్ తినొచ్చా నైట్స్? ఫ్రూట్స్ ఒక 70% ఆఫ్ ఇండియన్స్కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందట. 100% రైట్ మ్యామ్. ఏం చేయాలంటారు దానికి? ఇదే మ్యామ్, బెటర్ ఇలా తినడం నేర్చుకోవాలి. ఈ బీన్స్ నుంచి మనకు వచ్చే ప్రోటీన్, న్యాచురల్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ బెనిఫిషియల్ అనమాట. ఇప్పుడు మీకు చెప్పాను, రైస్ పొద్దున 6 o'clock నానబెట్టింది, మనం 1 o'clock తింటున్నాం. దీని లోపల ఉన్నటువంటి హెవీ మెటల్స్ అనేవి పోయినట్టే అనమాట సోకింగ్ వల్ల. ఇది మీకు బీన్స్ చెప్పాను 2 days బ్యాక్ నానబెట్టింది, 1 day మొత్తం దాంట్లో ఉంది. దిస్ ఆల్ ఆర్ హెల్దీ ఫుడ్స్ మ్యామ్. ఈరోజు చేసిన ఈ 2 పప్పుల నుంచి ఏదైతే ఉన్నాయో, కందిపప్పు, నేను రాత్రి నానబెట్టిన కందిపప్పు, పొద్దున వాటర్ తీసేసిన తర్వాత ఫ్రెష్గా చేసింది, ఈజీలీ డైజెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా దాన్ని నానబెట్టండి, సోక్ చేయండి. వాటి లోపల ఉన్న యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్ చనిపోతాయి. ఎందుకంటే హెవీ మెటల్స్ రైస్ నుంచి పోయేది ఏదైతే ఉంటాయో ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్ ఇంపేర్ చేసేస్తుంది అనమాట, బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా చాలా డేంజరస్. ఇలా ఒకవేళ అలవాటు లేదు అనుకుంటే కనుక ఇలా రోటీ చేసుకుని కూడా తినొచ్చా? దీనివల్ల కూడా సేమ్ ప్రోటీన్ రీచ్ అవుతుందా? నార్మల్గా కూడా వీట్ చపాతీ హెల్దీ అంటారా? కూడా సింపుల్ కార్బోహైడ్రేట్ అమ్మ, రైస్కి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ ఫామ్లో మనం బీన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల చూసారా అది పగిలిపోతూ ఉందన్నమాట ఫోల్డ్ చేస్తే రోటీ. అందుకని మనం చిన్న చిన్నగా చేస్తామన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ వీట్ చపాతీస్ అయితే ఒక 5-6 తినే వాళ్ళు కూడా ఉంటారు. ఇవైతే 2-3 ఫుల్ అయిపోతుంది. సో కొంతమంది వెయిట్ లాస్ కాన్సెప్ట్లో ప్రోటీన్ కోసం అని నార్మల్గా నైట్స్ ఓన్లీ చపాతీ తిని పడుకుంటారు కదా, వాళ్ళు ఇది ట్రై చేయొచ్చా? 100%. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అ సైన్స్ అని చెప్పేసి ఎప్పుడు మా గురువు గారు అనేవారు మ్యామ్. ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా మనం హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకొని ఇందులోనే తినొచ్చు. సో ఇట్లాగా మ్యాక్సిమం సెమీ లిక్విడ్లో తినే ప్రయత్నం చేస్తాను మ్యామ్ నేను ఫుడ్. అండ్ పెద్దవాళ్ళు కూడా, అంటే నాకు విన్నట్టు గుర్తు, మ్యామ్ ఎక్కువగా ఫుడ్ లిక్విడ్గా తీసుకోవాలి, డైజెషన్ ఈజీగా. 100% మ్యామ్, అది 100% గోల్డెన్ రూల్. సెమీ లిక్విడ్ ఫుడ్ మనం తీసుకుంటే ఈజీ డైజెస్టిబిలిటీ. అన్ని వెజిటబుల్స్ తింటారా మీరు? ఎక్సెప్ట్ కాకరకాయ మ్యామ్, జ్యూస్ తాగుతాను అప్పుడప్పుడు, అది ఎందుకు తినబుద్ధి అవ్వదు. సో ఇది ఎలిఫెంట్ యామ్ అంటారు మ్యామ్. ఇది చాలామంది తక్కువ తింటారు, బట్ చాలా మంచిది ఇది, కంద. సో డైలీ మీరు చాలా హెల్దీ డైట్ తీసుకుంటారన్నమాట. 1 meal సూపర్ మీల్ తీసుకుంటాను మ్యామ్. ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఎవరైతే 2 meals ప్రాపర్గా తినగలుగుతారో మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారు. మరి కొంతమంది స్లిమ్గా హెల్తీగా ఉండడానికి రీజన్ తక్కువ పోర్షన్స్ ఎక్కువ సార్లు తినాలి అంటారు, అది కరెక్టేనా? అది రాంగ్ కాన్సెప్ట్ మ్యామ్. అది యూఆర్ స్టిమ్యులేటింగ్ వెరీ ఆఫన్ యువర్ ప్యాన్క్రియాస్ అనమాట. అది మంచిది కాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం. ఈ పద్ధతిలో మనం మధ్యాహ్నం కొంచెం మంచి ఫుడ్ మన మెటబాలిజం ప్రకారంగా కడుపు నిండా తినేసినా కూడా ఈవినింగ్ కల్లా ఈజీగా అరిగిపోయింది. అదే నైట్ కొద్దిమంది హెవీగా తిని పడుకుంటారనమాట, దట్ విల్ నాట్ గెట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ. సో ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఈ బిర్యానీస్ తింటుంటారు కదా, అది తిన్నప్పుడు దాని ఎఫెక్ట్ పడకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? దానికి ఏమైనా చిన్న టిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎఫెక్ట్ పడకుండా ఎలా ఉంటుంది మ్యామ్? ఎఫెక్ట్ ఖచ్చితంగా పడిద్ది, బట్ జస్ట్ కవర్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక లగ్జరీ లాగా పెట్టుకోవాలి. పార్టీస్ ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా, ఏదైనా అకేషన్ ఉంది అంటే బిర్యానీ అనేది కామన్ అయిపోయింది. సో లిమిటెడ్గా తీసుకున్నా ఈవెన్ ఎఫెక్ట్ పడకుండా ఏమైనా బ్యాలెన్స్ చేయడానికి ఫుడ్లో ఏమన్నా ఆల్టర్నేట్స్ ఉన్నాయా? ఆయిలీ ఫుడ్ కాబట్టి అది నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ మానేయగలిగితే బెటర్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సాంబార్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేసుకున్నాం. అవును మ్యామ్, కొంచెం వెజిటేబుల్ సాంబారు ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నేను దొండకాయ చూడలేదు ఇప్పటివరకు సాంబార్లో, అది చూసి నేను అడుగుతున్నా. వెజిటేబుల్స్ ఎక్కువ తింటున్నాం కదా మ్యామ్ మనం. ఇందులోంచి వచ్చే ఫైబర్ 10%, 10 grams ఉంటాయి మనకి. వెజిటేబుల్స్ వచ్చిన ఫైబరు, కర్రీస్ నుంచి వచ్చిన ఫైబర్, ఆల్ దిస్ ఫైబర్ టు కంట్రోల్ యువర్ షుగర్స్ అనమాట. చాలా చాలా మంచిది. సాటియేషన్ ఫీలింగ్ బాగుంటుంది మనకి. గట్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. గట్ హెల్త్కి చాలా చాలా మంచిది మ్యామ్, ఎందుకంటే ఆల్ దిస్ ఫైబర్స్ హెల్ప్స్ ఫర్ ది గట్ మైక్రోబియం అనమాట. సో ఈ జనరేషన్లో చాలామందికి వర్కింగ్ లైఫ్ ఎక్కువ కదా, అవును. ఇలాంటివన్నీ ప్రిపరేషన్స్కి ఏమన్నా ఆల్టర్నేట్ అయినా ప్లాన్ చెప్తారా మీరు? హెల్త్ కావాలి అంటే టైం ఇవ్వాలి. నేను బయటికి వెళ్ళినా కూడా ఏదైనా మంచి సౌత్ ఇండియన్ మీల్ సెంటర్లో నా బీన్స్ తీసుకెళ్తాను అండ్ లైట్గా అక్కడ రైస్ తీసేసుకొని ఇట్లాగే ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ ఓన్లీ సాంబార్, రసం, పికిల్స్ అండ్ ఆల్ దట్. ఫర్ మీ వైట్ రైస్ ఈజ్ ఓన్లీ అ బిట్ టు మిమిక్ మై బ్రెయిన్ దట్ ఐఎమ్ ఈటింగ్ వైట్ రైస్. దీనివల్ల మనకి హెల్త్ ఒకటే కాదు, పేషెన్స్ కూడా అలవాటు అవుతుంది. ట్రూ మ్యామ్, ట్రూ. అండ్ నేను ఒకటి విన్నాను మ్యామ్, ఫుడ్ ఎప్పుడు కూడా మనకి కలర్ఫుల్గా ఉండాలి, అయితే హెల్తీగా ఉంటుంది అని చెప్పి నాకు ఇక్కడ ట్రూ అనిపిస్తుంది. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీ ఫేవరెట్ డిష్ ఏంటి?
మ్యామ్ సౌత్ ఇండియన్ మీల్ ఇస్ మై ఫేవరెట్ డిష్ మ్యామ్. ఆల్ వెజిటేబుల్స్ ఐ ఎంజాయ్. ఇది అది అంటూ ఏం లేదు మ్యామ్. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. టేస్టీగా చేసుకుంటాను. అప్పటి నుంచి అదే నోటీస్ చేస్తున్నాను. మ్యామ్ ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కలిపేసి సాంబార్ అయితే చారు వేసుకొని సెమీ లిక్విడ్గా తింటున్నారు. సెమీ లిక్విడ్ మ్యామ్. ఐ లవ్ సెమీ లిక్విడ్ ఈటింగ్. అండ్ చాలా మంది స్పైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, అది మంచిది అంటారా? స్పైసెస్ ఆల్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మ్యామ్. అది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట స్పైసెస్కి. చాలా మంచిది. మోడరేట్ క్వాంటిటీలో తినాలి, అప్రాప్రియేట్ క్వాంటిటీ. అది మనం ఎక్సెస్గా తిన్నామంటే మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఏదైనా చూసుకోండి, చాలా నార్మల్గా ఉంది. మైల్డర్ స్పైసెస్ వాడతాం. పూర్తిగా 70-80% తినేసరికి మన మౌత్ అనేది స్పైస్ అన్నట్టు తెలుస్తుంది. సాల్ట్ ఎక్కువ తినొచ్చు అంటారా? తినొద్దు కదా. గుడ్ గర్ల్. నేను సాల్ట్ చాలా తక్కువ తింటాను, అదొక్కటి మంచి పని చేస్తున్నా అనుకుంటా. సాల్ట్ పూర్తిగా తక్కువ తినకుండా కూడా మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవాలి. 5 to 6 grams తీసుకోవాలన్నమాట. అది మన హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని బాగా ఉంచుతుంది. సో మీరు రోజు ఇలా తినాలంటే మీకు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. పేషెన్స్ కాదు మ్యామ్, ఇలా తినకుంటే మాత్రం హెల్త్ డిజార్డర్స్ గ్యారంటీ. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ వేయడం అనేది రాంగ్ మ్యామ్. కార్లో మంచి పెట్రోల్ పోస్తే కార్ బాగా పనిచేస్తుంది. అట్లాగా మనం హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తింటేనే మనం హెల్దీగా ఉంటాం. ఈ ఆయిల్ ఫుడ్స్ బయట ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అకేషనల్గా కూడా తినరా? అలవాటు కూడా పోయింది మ్యామ్. గ్రేట్. ఐఎమ్ హ్యాపీ దట్. టెంప్ట్ అవరా చూసి? మీరు అన్నారు కదా ఇందాక వన్స్ ఇన్ ఏ వీక్ నేను కూడా బిర్యానీ తీసుకుంటాను. కాదు చిన్నప్పుడు కాదు, ఎప్పుడు ఎక్కువనే తింటాను నేను. ఓకే. ఇప్పుడు కూడా ఎక్కువ తింటాను. ఎలా బ్యాలెన్స్ చేస్తారు మరి? ఈ రోజు వేసిన డిపాజిట్ మొత్తం రేపు మార్నింగ్ బర్న్ అయిపోయింది యోగా సెషన్లో. ఫుడ్ ఇలా కాకుండా ఇష్టం ఉన్నట్టు ఫుడ్ తిని యోగా చేసిన వేస్ట్ అంటారా? ఎక్సెస్గా ఫుడ్ తినడం కరెక్ట్ కాదు ఒకటి. అండ్ దట్ టు ఎక్సెస్గా ఆయిల్ ఉంది, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. అది 100% రాంగ్. ఛాన్స్ దొరికిందని నాకున్న డౌట్లను అడిగేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ లైక్ ఎంటీ మ్యామ్. దిస్ వన్ 3 servings లాగా నేను తిన్నాను అనమాట. రైస్ ఎక్కువ తినకూడదు అనమాట. సో అది పాసిబుల్ కాదు కాబట్టి ఈ బీన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ సప్పగా ఉంటాయి కదా మ్యామ్, బీన్స్, ఆల్ దీస్ బీన్స్. అప్పుడు మనం ఆటోమేటికలీ ఎక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ తింటూ ఉంటాం అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి ఇప్పుడు కొంతమంది ఈ బ్రౌన్ రైస్, కుర్రలు అంటారు, ఇలాంటివన్నీ తింటారు కదా, అవి కూడా చాలా మంచిది మ్యామ్. ఆల్ దోస్ వీటిని రీప్లేస్ చేస్తూ అవి తినడం చాలా బెటర్ అంటారా? కానీ నాకు మాత్రం ఒక 15 yearsగా అలవాటైంది ఈ పద్ధతి. అందులో కూడా కార్బోహైడ్రేట్స్, ఇందులో కూడా కార్బోహైడ్రేట్సే. బట్ ఇందులో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందులో 6-7 grams వరకు ఉంటుంది 100 grams తీసుకుంటాడు. ఇందులో 100 grams తీసుకుంటే 20 to 25 grams. మీకు రాజ్మా ఉంది ఇందులో, మళ్ళీ పీనట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. 25 grams ఆఫ్ ప్రోటీన్, 1/4 ఆఫ్ ప్రోటీన్. స్ప్రౌటింగ్ వచ్చిన తర్వాత వాటి కాంటెంట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. సో స్టార్టింగ్ ఇది తినాలి అనుకునే వాళ్ళు తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయొచ్చా? 70-80 అప్ టు 100 grams దే కెన్ కమ్. నేను ఒక 80 grams తీసుకుంటాను. ఇంకా నాకు ఫుడ్ అంతా తిన్న తర్వాత ఇంకా ఆకలిగా ఉంది అనిపిస్తే కొంచెం వైట్ రైస్ కానీ ఏమైనా చపాతీస్ ఇట్లా చేసినవి ఉంటే నేను తీసుకుంటాను. మా తమ్ముడు చపాతీస్ ఇట్లా ఇష్టపడతాడు. మొత్తం బీన్స్తో చేసేసి కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇట్లున్నాయి ఇష్టపడతాడు. సో మీ ఫ్యామిలీ అందరు కూడా ఇంతే హెల్దీ ఫుడ్ తింటారనమాట? ఆల్మోస్ట్ అలవాటు చేశాను మ్యామ్, కష్టపడి. ఇలాంటి లైఫ్ స్టైల్ ఒక్కరు అలవాటు చేసుకోవడమే చాలా కష్టం. మీరు ఫ్యామిలీకి చేశారంటే చాలా గ్రేట్ అసలు. నేను 6 years సింగపూర్లో ఉన్నాను మ్యామ్. 2012 to ఆల్మోస్ట్ 18 వరకు అక్కడే ఉన్నాం. నేను వెళ్ళినప్పుడు నా వెయిట్ 70 kgs, మా తమ్ముడు వెయిట్ 68, రెండో వాడిది, మా చిన్న తమ్ముడు వెయిట్ 65-66లో ఉన్నారు. నేను ఒక 2 years తర్వాత వచ్చేసరికి 15-20 kgs పెరిగిపోయారు ఇద్దరికిద్దరు. మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ తినడం, బిర్యానీలు తినడం అదంతా అనమాట. సో మళ్ళీ గెట్ బ్యాక్ అవుతున్నారనమాట వెయిట్. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ వల్ల మనకి వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది కదా హ్యాపీగా. చాలా మైల్డ్ టేస్ట్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు పర్సనల్గా వంట వచ్చా? సో ఫైనల్లీ ఈరోజు నాతో కూడా ఒక హెల్దీ ఫుడ్ తినిపించారు మీరు. అబ్సల్యూట్లీ. ఫస్ట్ మీరు మంచి ప్రోటీన్ రిచ్, ఫైబ్రస్ రిచ్ చపాతీస్ తీసుకున్నారు. చపాతీస్ తీసుకున్నాను కాబట్టి అందులోనే చాలా ప్రోటీన్ వచ్చేసింది. ఎనర్జీ లెవెల్స్కి కూడా మనకి డైలీ వర్క్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది. కన్సిస్టెంట్ ఎనర్జీ ఉంటుంది మ్యామ్. నాకు ఈవినింగ్ 6-7 కల్లా నాకు ఎనర్జీ డ్రాప్ అనేది ఎప్పుడు ఉండదు. షుగర్ స్పైక్ ఎప్పుడు అవ్వదు కాబట్టి నాకు బ్రెయిన్ ఫాగ్ ఉండదు, ఉండదు. నేను ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం అసలు నిద్రపోవడం అనేది ఉండదు. మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్కే ఉంటుంది. కానీ ఆఫ్టర్నూన్ స్లీప్ హెల్దీ అంటారు కదా? నో నాట్ హెల్దీ కదా. అట్లేం లేదు. స్లీప్ ఎన్ని గంటలు పడుకుంటే మంచిది అంటారు? కొంతమంది ఏమో 6 hours అంటారు, కొంతమంది 8 hours కంపల్సరీ అంటారు.
మనం కష్టపడే దాన్ని బట్టి ఎక్కువ కష్టపడితే ఒక 7-8 అవర్స్, తక్కువ కష్టపడితే 6 అవర్స్ చాలు, సరిపోతుంది అంతే. సో మీరు రోజు ఎంత కష్టపడుతున్నారు అనే దాని మీద మీ స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మినిమం అయితే 6 అవర్స్ అయితే పడుకోవాలి కదా. స్లీప్ డిస్టర్బ్ ఉన్నా కూడా ఎనర్జీ ఉండదు అనేది నా ఫీలింగ్. మేబీ నా ఫీలింగ్ అది నిజమో నాకు తెలియదు, కానీ అలా ఉంటుంది. స్లీప్ లేకపోతే డిస్టర్బ్గా. మీరు స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటే కూడా ఎనర్జీ ఉండదు అని చెప్పేసి అన్నారు కదా, అది అబ్సల్యూట్లీ రైట్ మ్యామ్. కరెక్ట్గా మనం ఒక 6 అవర్స్ to 8 అవర్స్ డీప్ స్లీప్ కరెక్ట్గా పడుకుంటే ఓ 2-3 అవర్స్ డీప్ స్లీప్ అయ్యేసి మధ్యలో యూ ఫీల్ వెరీ ఎనర్జైజ్డ్. ఇట్లాగే పొద్దున మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి తింటే మన ప్యాంక్రియాస్ కూడా మంచి రిలాక్సేషన్ దొరికి, బాడీ కూడా మంచి రిలాక్సేషన్ దొరికి యూటిలైజ్ చేసుకుంటుంది బాడీ. ఎవ్రీ 2-3 అవర్స్కి తింటున్నా కొద్దీ ప్యాంక్రియాస్ హ్యాస్ టు ప్రొడ్యూస్, స్టిమ్యులేట్ చేయాలి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. రిపీటెడ్గా డైజెస్టివ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి మెటబాలిజం డౌన్ అయిపోయి ఇట్స్ వెరీ వెరీ రాంగ్. 1-2 టైమ్స్ అయినా హెల్దీగా తినాలి. అదే. సో షణ్ముఖ్ గారు, టేస్ట్గా బాగుంది కాబట్టి నేను ఇంకొక రోటీ కూడా తీసుకుంటాను మ్యామ్. షూర్, తినండి. సో లైక్ వైజ్ ఐ కన్జ్యూమ్ ఎవ్రీ డే మ్యామ్ సాలిడ్ మీల్. సో డైలీ ఇలా తీసుకుంటున్నారంటే నిజంగా మీకు ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అంటారు కదా. సో మనకి హెల్త్ కావాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాల్సిందే, మనం దానికి టైం ఇవ్వాల్సిందే. మనకి టైం లేదు, మనం వర్కింగ్ అని మనం సాకులు పెట్టుకుంటే పాడయ్యేది మన హెల్త్. సాంబార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిష్ మ్యామ్. దీంట్లో పడిన ఇంగ్రీడియంట్స్ ఎందులో పడవు నాకు తెలుసు. సాంబార్ ఈజ్ కన్సిడర్ ద మోస్ట్ న్యూట్రిషియస్ డిష్. వెజిటేబుల్స్, ఉప్పు, కారాలు, పచ్చిమిర్చి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది కంపల్సరీగా ఉండాలి. రసం అనేది కొంచెం ఉంటుంది, పప్పు ఉండాలి, ఒక 1-2 కర్రీస్ ఉన్నా కూడా సరిపోయింది మ్యామ్. సాంబార్ డైలీ తీసుకుంటారా మీరు కంపల్సరీ? 365 days. సో మీకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు స్పెషల్ డిష్ అంటే ఏంటి? ఏం లేదు మ్యామ్, సౌత్ ఇండియన్ డిష్. ఇంతే, సౌత్ ఇండియన్కి సంబంధించి ఇలాంటి కర్రీస్ ఉండాలి, సాంబార్ ఉండాలి, పప్పు ఉండాలి, వీలైతే రోటీ ఉండాలి. ఆయిల్ ఫుడ్స్ మంచిది కాదంటారా? డీప్ ఫ్రై చేసినవి 100% రాంగ్, చాలా తప్పు. మంచి ఫుడ్ కడుపు నిండా తినాలి. అది కడుపు కెపాసిటీ ఉంది కదా అని చెప్పేసి మనం ఇవన్నీ కూడా నేను తినేయచ్చు. ఎందుకంటే నేను చెప్పాను మీకు మార్నింగ్ కూడా, అవర్ హ్యూమన్ కెపాసిటీ 1.5 to 2 liters నార్మల్ హ్యూమన్ కెపాసిటీ. నేను ఇంచుమించు ఒక 1-1.5 kg ఫుడ్ తిన్నట్టే, ఇవన్నీ రైస్ ఇదంతా కలిపి. తినాలనుకుంటే 5-6 kg తినే వాళ్ళు కూడా ఉన్నారు. 5-6 kg ఫుడ్ ఒక టైంకి, బట్ అంత స్ట్రెయిన్ చేయకూడదు. సో షణ్ముఖ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ రెండు కూడా నేను ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్.